ఒక ఊళ్ళో ఆ సంవత్సరం ఎండలు మామూలుగా లేవు. మార్చి నెలలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఆ ఊళ్ళో పేరున్న కుటుంబం శారదా ప్రసాద్ దంపతులది. 3 కొడుకులు, 3 కోడళ్లతో ఇల్లెప్పుడూ కళకళ్లాడుతూ ఉండేది. పెద్ద కొడుకు రమేష్, కోడలు అనామిక. రెండో కొడుకు సురేష్, కోడలు అవని. మూడో కొడుకు అరుణ్, కోడలు అంజలి. ఈ 3 తోటి కోడళ్ళు ఒకరికొకరు ప్రాణపదంగా ఉండేవారు. కాని ఆ 7 మండుతున్న ఎండలు వారి సహనానికి పరీక్షగా నిలిచాయి. ఓ రోజు ఇంట్లో శారద నుదిటి మీద చెమటని తుడుచుకుంటూ చేతిలో ఉన్న తాటాకు విసునికర్రతో విసురుకుంటూ ఇలా అంటుంది. అబ్బాబ్బాబ్బా, ఏంటో ఈ ఏడాది సూర్యుడు పగబట్టినట్టున్నాడు. ఉదయం 8 అవ్వకముందే ఒళ్ళు సెగల బుట్టేస్తుంది. మధ్యాహ్నం అయితే ఇక బయట అడుగు పెట్టలేం. అవునే శారద, ఈ కాంక్రీట్ ఇల్లు పగలు వేణి వీల్చుకొని రాత్రికి నిప్పుల కొలిమిలా మారుతుంది. ఫ్యాన్ వేసినా సరే పైన కప్పు నుండి వేడిగాలు దిగుతుంది. ఊళ్ళో చెరువులు కూడా ఎండిపోతున్నాయి. అవును మావయ్య, రాత్రిళ్ళు పక్క మీద పడుకుంటే మంటలు వచ్చేస్తున్నాయి. చల్లటి నీళ్లతో బట్ట తడిపి నేల మీద వేసుకుని పడుకున్నా సరే 10 నిమిషాలకి అది ఆరిపోతుంది. అక్క, నాకైతే ఈ గదిలో పొయ్యి దగ్గర నిలబడ్డం నరకంలా ఉంది. బయట ఎండసెగ, లోపల వంటసెగ. చెమటతోటి బట్టలన్నీ తడిసిపోతున్నాయి. ఏదైనా ఉపాయం ఉంటే బాగుండనిపిస్తుంది అక్క. అత్తయ్య, నిన్న పేపర్లో చదివాను, ఈ ఏడాది వడదెబ్బ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారంట. మనం ఎంత నీళ్లు తాగినా, మజ్జిగ తాగినా ఈ వేడిని తట్టుకోలేకపోతున్నాం. మన ఇంట్లో ఎక్కడా ఒక చల్లటి మూల కూడా లేదు. ఏమనమ్మా, పాత రోజుల్లో అయితే మా నాన్నళ్ళు మిద్దెళ్ళలో ఉండేవాళ్ళు. పైన మట్టి కోతుండడం వల్ల లోపల చల్లగుండేది. కానీ ఇప్పుడు అన్నీ ఇలాంటి ఇల్లే కదా. ఏసీలు పెట్టుకుందామంటేనేమో ఊర్లో సరిగ్గా వోల్టేజ్ ఉండదు. పైగా కరెంటు బిల్లు చూస్తే గుండె ఆగిపోద్ది. అలా అనుకుంటూ ఆ మధ్యాహ్నం అందరూ హాల్లో కూర్చుని నీరసంగా ఉన్నారు. గాలి కూడా నిశ్చలంగా ఉంది. అప్పుడే అనామిక పాత పుస్తకాలు కొన్ని తిరగేస్తూ ఆలోచనలో మునిగిపోయింది. అకస్మాత్తుగా ఆమె ముఖంలో ఒక మెరుపు కనిపించింది. అత్తయ్య, మావయ్య, అందరూ ఒకసారి ఇటు వినండి. ఈ ఎండల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి నాకు ఒక అద్భుతమైన వినూత్నమైన ఆలోచన వచ్చింది. ఏంటమ్మా అది? ఏదైనా కొత్త రకం కూలర్ తెద్దామంటావా? లేదు మావయ్య, ప్రకృతి సిద్ధంగా ఉండే చల్లదనం గురించి ఆలోచిస్తున్నాను. మన ఇంటి వెనుక వైపు పెద్ద ఖాళీ స్థలం ఉంది కదా, అక్కడ మనం ఒక భూగర్భ ఇల్లు నిర్మించుకుంటే ఎలా ఉంటుందంటారు? భూగర్భ ఇల్లా అంటే నేల లోపల గోతి తీసి అందులో ఉండాలా అక్క? అది ఎలా సాధ్యం అక్క? సాధ్యమే అవని. నేల లోపల సుమారు 5 నుంచి 10 అడుగుల లోతుకు వెళ్తే పైన సూర్యుడి వేడి ఆ మట్టి పొరలను దాటి లోపలికి వెళ్ళలేదు. అక్కడ ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగా చల్లగా ఉంటుంది. మనం ఒక పెద్ద హాల్ లాంటి గదిని భూమి లోపల తవ్వుకొని దానికి చుట్టూ ఇటుకల గొడలు కట్టేసుకొని పైన మట్టితో పైకప్పు వేసి దాని మీద గడ్డి పెంచామనుకోండి, అసలు బయట మంటలు పుడుతున్నా లోపల ఏసీ ఉన్నట్లే ఉంటుంది. భలే ఉందక్క నీ ఐడియా. నేల లోపలంటే అదొక గుహలాగుంటుంది కదూ. మన చిన్నప్పుడు బావి లోపల చూస్తే ఎంత చల్లటి గాలి వస్తుందో, ఇది కూడా అలాగే ఉంటుందేమో. ఆ ఆలోచన వినడానికి బాగానే ఉంది గాని మరి గాలి వెళ్తారు ఎట్టాగమ్మా? లోపల ఒక్కపోతరాదా? మనుషులు ఉండగలరంటావా? దానికి మార్గం ఉంది అత్తయ్య. 4 మూలలా పైకొచ్చేలాగా వెంటిలేషన్ పైపులు పెడదాం. పైన మధ్యలో ఒక గాజు కిటికీ పెడితే పగలు వెలుతురు వస్తుంది. లోపలికి వెళ్ళడానికి మెట్లు కట్టుకోవచ్చు. నిజమేనమ్మా, పురాతన కాలంలో రాజులు కూడా ఇట్లాంటి అంతఃపురాలు కట్టించుకునేవాళ్ళంట. అనామిక చెప్పింది శాస్త్రీయంగా కూడా కరెక్టే. భూమి ఎప్పుడూ తన లోపలి పొరల్లో చల్లదనాన్ని దాచుకుంటుంది. రమేషు, సురేషు, అరుణు, మీరేమంటారా? అనామిక ఆలోచన ఎప్పుడూ తప్పవదు నాన్న. మన ఇంటి వెనక ఉన్న స్థలంలో మట్టి చాలా గట్టిగా ఉంది. కుంగిపోయే ప్రమాదమే లేదు. మేం 3 రేపటి నుంచి పని మొదలు పెడతాం. అవునన్నయ్య, బయట ఎవరికో డబ్బులిచ్చి కట్టించుకునే బదులు మనమే సొంతంగా తవ్వి గడితే ఆ తృప్తే వేరు. మన తోటికోడలు కూడా సాయం చేస్తారు కదా. ఖచ్చితంగా ఒక వారం రోజులు కష్టపడితే ఈ ఎండాకాలం మొత్తం హాయిగా ఉండొచ్చు. నేనిప్పుడే వెళ్ళి పనిముట్లు సిద్ధం చేస్తాను. అలా అంటూ ఆ రాత్రి అందరూ కలిసి ప్లాన్ గీశారు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకే పని మొదలైంది. రమేష్, సురేష్, అరుణ్
పారలు గడ్డపారలు పట్టుకుని తవ్వటం మొదలుపెట్టారు. కోడళ్ళు ముగ్గురు కూడా మట్టిని గంపలతో బయటకు మోస్తూ సహకరించారు. అమ్మా, ఏంటక్కి మట్టి ఇంత బరువుగా ఉంది? కానీ ఒకటి గమనించవా, 2 అడుగులు లోతుకు వెళ్ళగానే మట్టి తడిగా చల్లగా తగులుతోంది. అవునవుని అక్క, పైన ఎండవేడి మొదలవుతున్నా సరే లోపల తవ్వే కొద్దీ చల్లటి వాసన వస్తుంది. ఇది నిజంగానే భలే ఉంది. పట్టు వదలకండి. మనం 5 అడుగులు లోతుకు వెళ్తే గాని అస్సలు చల్లదనం రాదు. రమేష్ గారు, కొంచెం ఇటుపక్క మట్టి కూడా తీయండి. అక్కడ మనం మెట్లు కట్టుకోవాలి కదా. జాగ్రత్త అమ్మాయిలు. రమేష్ బాబు, మధ్యలో పిల్లర్లాగా మట్టిని వదలండి, లేకపోతే పైకప్పు నిలవదు. ప్రసాద్ గారు, మీరు ఆ గడ్డి మోపులను సిద్ధం చేయండి, పైన వేయడానికి కావాలి కదా. అలా వారం రోజుల పాటు ఆ కుటుంబం మొత్తం చెమటలు చిందించింది. ముగ్గురు కొడుకులు కష్టపడి నేలని 8 అడుగుల లోతుకు తవ్వారు. సుమారు 15 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడవు ఒక పెద్ద గది సిద్ధమైంది. లోపల గోడలకి మట్టితోనే ప్లాస్టింగ్ చేసి సున్నం కొట్టారు. పైన బలమైన కలపదుంగలు వేసి దానిమీద పెంకులు, మట్టి పొర, చివరగా ఎండుగడ్డి పరిచారు. అత్తయ్య, మావయ్య, ఇల్లు సిద్ధమైపోయింది. ఇక అందరం లోపలికి వెళ్దాం పదండి. అబ్బో, ఏంటిదనామిక, అడుగు తీసి అడుగెయ్యగానే ఉష్ణోగ్రత మారిపోయింది. బయట 38 డిగ్రీల ఎండుంటే ఇక్కడ 25 డిగ్రీల కంటే తక్కువే ఉన్నట్టుంది. నిజమేనండి, ఏసీ వేసినట్టుగా చల్లగుంది. ఆ పైన గాజు కిటికీ నుంచి వచ్చే వెలుతురు వల్ల గదంతా వెలుతురుగా కనిపిస్తుంది. చీకటన్న మాటే లేదు. అత్తయ్య, నేను ఇక్కడ ఒక మూలన వంట చేయడానికి ఏర్పాట్లు చేశాను. ఇక్కడ వంట చేస్తే పొగ బయటికి వెళ్ళడానికి ఈ పైప్ పెట్టాను చూసారా. ఇక మీకు ఉక్కపోతే ఉండదు. నేను ఈ మూల మామయ్యకి చైర్ కూడా వేశాను. ఇక్కడ కూర్చొని మీరు ప్రశాంతంగా పుస్తకాలు చదువుకోవచ్చు. రాత్రిళ్ళు ఇక్కడ అందరం చాపలేసుకుని పడుకుందాం. అలా ఆ మరుసటి రోజు నుండి వారి దినచర్య పూర్తిగా మారిపోయింది. పగలు 10 గంటలకల్లా అందరూ భూగర్భ ఇంట్లోకి వెళ్లిపోయేవాళ్లు. మధ్యాహ్నం భోజనాలు కూడా అక్కడే. ఆ చల్లటి వాతావరణంలో అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఎంతో సంతోషంగా ఉండేవాళ్లు. ఊళ్ళో మిగిలిన వాళ్ళందరూ ఎండలకు తట్టుకోలేక అల్లాడుతుంటే ఈ కుటుంబం మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. అనామిక, ఊళ్ళో అందరూ మన భూగర్భ ఇంటి గురించే మాట్లాడుకుంటున్నారు. మొన్న రంగయ్య గారు వచ్చారు. వచ్చి చూసి, అబ్బాయి, మీ భార్యలు మామూలు తెలివైన వాళ్ళు కాదురా, మట్టిలో మహాలక్ష్మిని చూశారు అని ఎంతగానో మెచ్చుకున్నాడు తెలుసా. అవునన్నయ్య, మనల్ని చూసి పక్కింటి వాళ్ళు కూడా వాళ్ళ పెరట్లో ఇలాంటి ప్రయత్నం చేస్తామంటున్నారు. మనం చేసిన ఈ పని వల్ల అందరికీ ఒక దారి దొరికింది. నా కోడలు ముగ్గురు కష్టపడి మట్టి మొయ్యబట్టే కదా ఇది సాధ్యమైంది. నిజంగానా మీకు ఆలోచన? అవని అంజలిల సహకారం లేకపోతే ఈ ముసలాళ్ళం ఈ ఎండ్లకి తట్టుకోలేకపోయేవాళ్ళం. అత్తయ్య, ఇందులో నాదేముంది? అందరం కలిసి పనిచేశాం కాబట్టి వారం రోజుల్లో పని పూర్తయింది. ఈ తోటి కోడల ఐకమత్యమే అతి పెద్ద మహాబలం. అవునక్క, ఈ భూగర్భ ఇంట్లో ఉంటే అసలు సమయమే తెలియట్లేదు. చల్లగా ఉండడం వల్ల నీరస కూడా రావట్లేదు. అత్తయ్య, రేపు గది పండగ కదా, మనం ఈ భూగర్భ ఇంట్లో పచ్చడి కలుపుకొని పండగ చేసుకుందాం. అక్కడ అందరికి స్థలం సరిపోతుంది. అలా ఆ సంవత్సరం ఎండలు పతాక స్థాయికి చేరిన శారద కుటుంబానికి ఆ వేడి సెగ తగల్లేదు. మే నెలలో నిప్పులు కురిసే ఎండలు కూడా భూగర్భ గోడలను దాటి లోపలికి రాలేకపోయాయి. చల్లటి నీళ్లు, చల్లటి గాలి, తోటికోడళ్ల నవ్వులతో ఆ ఇల్లు ఒక స్వర్గంలా మారింది. జూన్ నెలలో వర్షాలు మొదలయ్యే వరకు వారు ఆ భూగర్భ గదిలోనే సురక్షితంగా ఆరోగ్యంగా గడిపారు. చూడు శారద, ఈరోజు వర్షం మొదలైంది. గాలిలో ఆ వేడి తగ్గి చల్లదనం వచ్చింది. మనం ఈ ఎండాకాలం యుద్ధాన్ని గెలిచాం. నిజమేనండి, ఇదంతా మన కోడళ్ల పుణ్యమే. వాళ్ళు తెలివైనోళ్ళు గనకే మనకి సుఖం దొరికింది. మావయ్య, ప్రకృతిని జయించడం అంటే దాంతో కలిసి జీవించడమే. మనం నేలని నమ్ముకున్నాం, ఆ నేల తల్లి మనల్ని చల్లగా కాపాడింది. ఇక ఈ గదిని క్లీన్ చేసి మూసేద్దామక్క. మళ్ళీ వచ్చే ఏడాది వాడుకోవచ్చు. మూసేయడం ఎందుకు అవని అక్క? చలికాలంలో ఇక్కడ వెచ్చగా ఉంటుంది. దీన్ని మనం స్టోర్ రూమ్ లాగా వాడుకోవచ్చు. అలా ముగ్గురు తోటికోడళ్ళు తమ తెలివితేటలతో ఒక సమస్యకు పరిష్కారాన్ని కనిపెట్టడమే కాకుండా కుటుంబం అంతా కలిసి ఉండేలా చేశారు. ఊరంతా వారిని చూసి గర్వపడింది. శారదా ప్రసాద్ దంపతులు తమ కోడళ్లను దీవించి ఆనందంగా జీవనం సాగిస్తారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.
అది వేసవికాలం రోజులు. ఎండలు మండిపోతున్నాయి. వేడిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ఉక్కపోతతో ఆ కుటుంబం అంతా తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఓ రోజు శారద ఇంట్లోని హాల్లో ప్రసాద్ చెమటలు తుడుచుకుంటూ శారదతో ఇలా అంటాడు. అబ్బబ్బా, ఏంటి శారద ఈ ఎండలు? రోజు రోజుకి సూర్యుడు మండిపోతున్నాడు. ఇంకా ఉదయం 10 గంటలు కూడా కాలేదు. అప్పుడే ఇంటిపై కప్పు కాలిపోతుంది. ఇంట్లో కూర్చోవాలంటేనే భయంగా ఉంది. అవునండి, నాకైతే ఊపిరి ఆడుతున్నట్టే లేదు. ఈ ఇంట్లో ఒక్కపోత భరించలేకపోతున్నాను. ఫ్యాన్ వేసినా కూడా వేడిగాలే వస్తుంది. అసలు ఈ ఏడాది ఎందుకింత ఉష్ణోగ్రతలు పెరిగాయో ఏమో. అత్తయ్య, మావయ్య, ఈ చల్లటి మజ్జిగ తాగండి, కాస్త దాహం తీరుతుంది. నిజంగానే ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి. వంటగదిలో అయితే 10 నిమిషాలు కూడా నిలబడలేకపోతున్నాను. పొయ్యి వెలిగిస్తే చాలు, ఆ వేడికి ప్రాణం పోయినంత పనవుతుంది. అక్క, నువ్వు చెప్పింది నిజమే. నేను బట్టలు ఆరేయడానికి ఆరు బయటకు వెళ్తే నా కాళ్ళు కాలిపోయాయి. నేల మొత్తం నిప్పుల కొలిమిలా మారిపోయిందనుకో. వంటగదిలో వంట చేయడం అంటే ఒక యుద్ధం చేసినట్లు అవుతుంది. అత్తయ్య, ఇలాగైతే మనం ఈ వేసవకాలం ఎట్లా గడుపుతామో అర్థం అవట్లేదు. రాత్రిపూట నిద్ర కూడా రావట్లేదు. ఇంటి గోడలు కూడా రాత్రంతా వేడిగానే ఉంటున్నాయి. ఉక్కపోతకి చెమటలు పట్టి ఏ పని చేయలేకపోతున్నాం అత్తయ్య. ఈ ఎండల నుంచి మనకి ఎలాగైనా విముక్తి కావాలి. ఏం చేస్తామమ్మా అంజలి, ఎండల్ని మనం ఆపలేంగా. మన ఇల్లేమో పాతకాలం నాటిదయ్యే. అందువల్ల పైకప్పు తొందరగా ఏడెక్కిపోతుంది. దానికి తోడు చుట్టుపక్కల చెట్లు తగ్గిపోయాయి. అందుకే గాలి రావట్లేదు. అంతలోనే బయట పనులకు వెళ్లిన ప్రసాద్ కొడుకులు రమేష్, సురేష్, అరుణ్ ముగ్గురు ఇంటికొస్తారు. ముగ్గురు ఎండకు బాగా అలసిపోయి ఉంటారు. అమ్మా, ఏమైనా చల్లటి నీళ్లుంటే ఇవ్వమ్మా, గొంతు ఎండిపోతుంది. అసలు బయట అడుగు పెట్టే పరిస్థితి లేదు. తల పగిలిపోతున్నట్టుంది ఈ ఎండకి. అవునన్నా, పొలంలో పనిచేయడానికి కూలీలు కూడా రావటం లేదు. ఎండకు భయపడిపోతున్నారు. ఏ పని చెయ్యాలన్నా ఈ వేడికి శరీరం సహకరించటం లేదు. వడదెబ్బ తగిలేలా ఉంది. ఈ రోజుల్లో ఏసీలు, కూలర్లు ఉంటే కానీ బతకలేం నాన్న. మన ఇంట్లో ఆ ఫ్యాన్లు తిరుగుతున్నాయే కానీ వాటి నుంచి వచ్చేది కూడా నిప్పులగాలే. కనీసం రాత్రిపూట ఆరుబయట పడుకుందామంటే దోమల బెడద, ఇంట్లో పడుకుందామంటే ఈ ఉక్కపోత. ఏదైనా పరిష్కారం ఆలోచించండి నాన్న. ఏసీలు కొనేంత స్తోమత మనకు లేదురా అరుణు. అట్టాగని కూలర్లు పెట్టినా ఈ వేడిగాలికి అవి కూడా పనిచెయ్యవు. ఇది ప్రకృతిలో సహజ సిద్ధంగా వస్తున్న మార్పు. మనమే ఏదో ఒక సర్దుబాటు చేసుకోవాలి. మావి చెప్పింది నిజమే అరుణ్. మనం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించుకోవాలి. పాతకాలంలో వాళ్ళు ఏసీలు లేకుండానే ఎండల్ని తట్టుకున్నారు కదా, మరి అలాంటి పద్ధతులు ఏవైనా ఉంటే బావుండు. అలా కుటుంబం అంతా ఎండల గురించి, ఉక్కపోత గురించి రకరకాలుగా చర్చించుకుంటూ ఉంటారు. ప్రతిరోజు వాళ్ళకి నరకంలాగానే గడుస్తూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు వాళ్ళ ఇంటి ముందు నుంచి ఒక గడ్డమ్మే వ్యాపారి కేకలు వేస్తూ వస్తాడు. ఏమండోయ్, పచ్చిగడ్డి, పశువులకి మంచి పచ్చిగడ్డి, ఎండలకు వాడిపోని పచ్చిగడ్డి కావాలంటే రావాలమ్మా, పచ్చిగడ్డమ్మా, పచ్చిగడ్డి. అమ్మ అవనే, బయట ఎవరో గడ్డి వ్యాపార అరుస్తున్నాడు. మన పశువులకి ఎండిగడ్డి వేసి అవి కూడా సరిగ్గా తినటం లేదు. ఈ ఎండాకాలంలో పచ్చిగడ్డి దొరకడం కష్టం. కొంచెం వెళ్ళి ఆ వ్యాపారిని పిలువమ్మా. అలాగే అత్తయ్య. అలా అని అంజలి బయటకు వెళ్లి ఆ వ్యాపారితో, ఓ గడ్డబ్బాయి, ఇలారా, మా అత్త పిలుస్తున్నారు. దండాలండి అమ్మగారు, పచ్చిగడ్డి కావాలా అండి? మా పొలంలో బోరుబావి కింద పడిన స్వచ్ఛమైన పచ్చిగడ్డండి. ఎండలకి పశువులు ఎండుగడ్డి తినలేక సొమ్మసిల్లిపోతున్నాయిగా. ఈ పచ్చిగడ్డి వేస్తే కడుపు నిండా తింటాయమ్మా, పైగా ఎంతో చలవ చేస్తాయండి. గడ్డి బాగానే ఉంది గాని ఈ ఎండల్లో ఇది ఎంతకాలం నిల్వ ఉంటుంది? 2 రోజుల్లోనే ఎండిపోద్దిగా. అదేంటయ్యగా రట్టా అంటారు? ఇది నాటుగడ్డి. దీని మీద కాస్త నీళ్లు జల్లుతూ ఉంటే వారం రోజులైనా అట్టాగే పచ్చగా చల్లగా ఉంటుంది. ఈ గడ్డిలో నీటి శాతం ఎక్కువ ఉంటుందయ్యా, అందుకే ఎండను కూడా తట్టుకుంటుంది. కావాలంటే మీరు చూసే తీసుకోండి. అప్పుడు ఆ వ్యాపారి మాటలు విన్న ప్రసాద్ బుర్రలో ఒక అద్భుతమైన ఆలోచన మెరుస్తుంది. వెంటనే తన కొడుకులని, కోడళ్ళని అక్కడకు పిలుస్తాడు. రమేషు, సురేషు, అరుణు, అమ్మా అనామిక, అంతా ఒకసారిట బయటికి రండి. ఏనాన్నా, ఏమైంది? గడ్డి కొంటున్నారా? అవునరా, కానీ పశువుల కోసం మాత్రమే కాదు, మన కోసం కూడా.
మన కోసమా? మీరేమైనా మతి భ్రమించి మాట్లాడుతున్నారా ఏంటి? మనం గడ్డి తింటాం ఏంటండి? పిచ్చిదాన, మనం గడ్డి తినడం కాదు, ఈ పచ్చిగడ్డిని మన ఇంటి పైకప్పు మీద గప్పితే ఎట్టా ఉంటుంది? అద్భుతమైన ఆలోచన మావయ్య. నిజంగానే ఈ పచ్చిగడ్డి చాలా చల్లగా ఉంటుంది. పైగా ఎండ వేడిమని నేరుగా ఇంటి పైకప్పు మీద పడకుండా అడ్డుకోవచ్చు. దీనివల్ల ఇంట్లోకి వేడి రావడం చాలా వరకు తగ్గుతుంది కదా. అవునన్నా, వదిన చెప్పింది కరెక్టే. కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇంత పెద్ద ఇంటి కప్పు మీద గడ్డి కప్పాలంటే చాలా గడ్డి కావాలి కదా. ఏమయ్యా వ్యాపారి, నీ దగ్గర ఇట్లాంటి పచ్చిగడ్డి ఎంతుంది? మా ఇంటి కప్పు మొత్తం గప్పడానికి సరిపోద్దా? ఓ, దాందే ఉందండి అయ్యగారు, నా దగ్గర బండ్ల కొద్ది గడ్డుంది. మీరు అడిగితే వెంటనే తెప్పిస్తాను. ఈ ఎండలకి మీరు చేస్తున్న పని చాలా మంచిదండి. గడ్డీసిన తర్వాత మీరింట్లోపలుంటే అస్సలు ఎండాకాలం అన్న మాటే మర్చిపోతారు. అయితే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే 2 బండ్ల గడ్డిని తీసుకురా. ఈ రోజుకి ఇదే మన ప్రాజెక్ట్. మన ఇంటిని చల్లబరుచుకునే బాధ్యత మనదే. మావయ్య, మీ ఆలోచన చాలా బాగుంది. ఈ గడ్డి కప్పడం వలన మనకి ఉక్కుపోత నుంచి శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది. పైగా పర్యావరణానికి కూడా ఎలాంటి హాని ఉండదు. అమ్మయ్య, ఇక నాకు వంటగదిలో ఉడికిపోయే బాధ తప్పుతుందన్నమాట. వ్యాపారికి ముందు అడ్వాన్స్ ఇచ్చేయండి. గడ్డొచ్చిన వెంటనే మేమంతా కలిసి పైకప్పు మీద పరిచేస్తాము. అలా అనుకుంటూ ప్రసాద్ ఆ వ్యాపారితో మాట్లాడి 2 బండ్ల పచ్చిగడ్డి బేరమాడి కొంటాడు. మధ్యాహ్నం కల్లా గడ్డి బండ్లు వాళ్ళ ఇంటికి చేరుకుంటాయి. ఆ రోజు సాయంత్రం ఎండ కాస్త తగ్గాక కుటుంబం అంతా కలిసి పనిలో పడతారు. అరుణ్, సురేష్, నేను నిచ్చెనేసుకుని పైకెక్కుతాను. మీరు కింద నుంచి ఆ గడ్డి కట్టెలు అందిస్తూ ఉండండి. సరే అన్నయ్య. అనామిక వదినా, మీరు ఆ గడ్డి కట్టెల్ని మాకు అందించండి. అలాగే సురేష్. అవని, అంజలి, మీరు కూడా రండి. అంతా కలిసి పనిచేసేస్తే త్వరగా అయిపోతుంది. రే రమేష్, జాగ్రత్తరా. పైకప్పు మీద కాలు జారకుండా చూసుకో. గడ్డిని ఒకదాని పక్కన ఒకటి దట్టంగా పరువు. ఎక్కడ కాలులోంచబాక. సూర్యకిరణాలు లోపలికి చొరబడకుండా చూసుకోండి. అలాగే అమ్మా, నేను చూసుకుంటానులే. మీరు కింద నుంచి గడ్డి పంపించటం మాత్రం ఆపకండి. గడ్డి గాలికి ఎగిరిపోకుండా పైన కొన్ని బరువులు పెట్టాలి. నేనెళ్ళి కొన్ని పాత టైర్లు, బరువైన రాళ్లు తీసుకొస్తాను. అలా చెప్పి ప్రసాద్ వెళ్లి టైర్లు, బరువైన రాళ్లు తీసుకొస్తాడు. అత్తయ్య, గడ్డి వేయడం పూర్తయ్యాక దానిమీద కాస్త నీళ్లు చల్లితే ఎలా ఉంటుంది? అప్పుడు ఆ తడికి గాలి తగిలి ఇంకా చల్లగా ఉండొచ్చు కదా. అవునవని అక్క, నీ ఆలోచన భలే ఉంది. మనం రోజు సాయంత్రం పూట పైకి వెళ్ళి ఆ గడ్డి మీద నీళ్లు చల్లొద్దాము. అప్పుడు ఆ నీరు ఆవిరైపోతూ ఇంట్లోకి ఏసీలాగా చల్లటి గాలిని పంపుద్ది. అచ్చం పాతకాలంలో కూజాలో నీళ్లు ఎలా చల్లబడ్డాయో అదే సైన్స్ ఇక్కడ కూడా పనిచేస్తుందన్నమాట. మన ఇల్లు ఒక పెద్ద కూజాలాగా మారబోతుంది. అలా 3 కొడుకులు, 3 కోడళ్ళు, అత్తమామలు అంతా కలిసికట్టుగా పనిచేసి ఆ సాయంత్రం కల్లా ఇంటి పైకప్పు మొత్తం పచ్చిగడ్డితో కప్పేస్తారు. గాలికి ఎగరకుండా బరువులు పెట్టి చివరగా పైపుతో ఆ గడ్డి మీద దండిగా నీళ్లు చల్లుతారు. అమ్మయ్యా, పని పూర్తయింది. అంత లోపలికి రండి. నేను మీ అందరికీ నిమ్మకాయ షర్బత్ కలిపిస్తాను. అలా అనుకుంటూ అందరూ ఇంట్లోకి వెళ్లి కూర్చుంటారు. ఇక అప్పటికే సమయం రాత్రి 7 గంటలవుతుంది. అరే, గమనించారా ఎవరైనా? ఇంట్లో మునిపటిలాగా ఉక్కపోతలేదు. వాతావరణం చాలా ప్రశాంతంగా చల్లగా మారిపోయింది. అవునన్నయ్య, గోడలు కూడా వేడిగా లేవు. బయటున్న ఎండ వేడి అసలు లోపలికి వస్తున్నట్లే లేదు. ఫ్యాన్ వేసి చూడండి ఒకసారి అంటూ అరుణ్ ఫ్యాన్ వేస్తాడు. ఎప్పట్లాగా వేడిగాలి కాకుండా ఎంతో హాయిగా ఉండే చల్లటి గాలి వారిని తాకుతుంది. అబ్బా, ఎంత హాయిగా ఉందో. నిజంగానే మన ఇల్లు ఒక చల్లని ఆశ్రయంలాగా మారిపోయింది. మావయ్య, మీ ఆలోచనకి 100 మార్కులు. మీరు మమ్మల్ని ఈ నరకం నుంచి కాపాడారు. అవును మావయ్య, ఇప్పుడు నాకు రేపటి నుంచి పగలపూట ఎలాంటి పనులు చేసుకోవడానికైనా విసుగురాదు. వంటగదిలో కూడా చల్లగా ఉంటుంది. నాకన్నిటికంటే సంతోషం ఏమిటంటే ఈరోజు రాత్రి నుంచి నేను హాయిగా నిద్రపోగలను. ఈ వేసవికాలం మనకి ఒక వరవలాగా మారిపోయింది అత్తయ్య. యావండి, నిజంగానే మీరు అద్భుతం చేశారు. డబ్బులు ఖర్చుపెట్టి ఏసీలు కొనకుండానే కేవలం కొద్దిపాటి ఖర్చుతో మన ఇంటిని ఎంత చల్లగా మార్చారో నాకెంతో సంతోషంగా ఉందండి.
నా గొప్పేం లేదు శారదా ఇందులో. మన పిల్లలందరూ కలిసికట్టుగా కష్టపడ్డారు, అందుకే ఇది సాధ్యమైంది. ఏ పనైనా కుటుంబం అంతా కలిసి చేస్తే దాని ప్రతిఫలం ఇలాగే చల్లగా ఆనందంగా ఉంటుంది. ఇక మరుసటి రోజు ఉదయం ఆ ఇంటి చల్లదనం గురించి చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలుస్తుంది. పొరుగింటి రంగయ్య అక్కడికి వస్తాడు. ప్రసాద్ గారు, ఏంటండి మీ ఇంటికి వస్తుంటేనే ఏదో ఏసీ రూమ్లోకి వస్తున్నట్టు అనిపిస్తుంది. మీరేమైనా కొత్త ఏసీ కొన్నారా ఏంటి? రండి రంగయ్య గారు, మేమే ఏసీ కొనలేదండి. మా ఇంటి పైకప్పు మీద పచ్చగడ్డి గప్పాం, దానివల్లే ఈ చల్లదనం అంతా. అవునా? నాకైతే భలే ఆశ్చర్యంగా ఉంది. ఈ ఊక్కపోతకి మేమైతే ఇంట్లో ఉండలేక చెట్ల కింద పడుకుంటున్నాం. మీరేమో భలే తెలివిగా పచ్చిగడ్డితో ఏసీ లాంటి ఇంటిని తయారు చేసుకున్నారు. మీ కోడలు కూడా మీకు బాగా సాయం చేసినట్టున్నారు. అవును రంగయ్య గారు, మా ముగ్గురు కోడళ్ళు కొడుకులు అంతా కలిసి నిన్న సాయంత్రం ఆ పని చేశారు. వాళ్ళ కష్టం వల్లే మేమిట్ట ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోగలుగుతున్నాం. తీసుకుని రంగయ్య గారు, మీరు కూడా మీ ఇంటి మీద ఇలా పచ్చని గడ్డి వేసుకోండి. ఉక్కుపోత నుంచి వెంటనే ఉపశమనం దొరుకుతుంది అని రంగయ్యకి కాఫీ ఇస్తూ అంటుంది అనామిక. తప్పకుండానమ్మా, నేను కూడా ఈరోజు వెళ్ళి గడ్డి వ్యాపారితో మాట్లాడతాను. మీ ఐడియా చాలా బాగుంది. అలా ఆ వేసవికాలం మొత్తం ప్రసాద్ శారద కుటుంబం ఎంతో సంతోషంగా చల్లగా గడుపుతారు. ఆ పచ్చగడ్డి ఇంటి వల్ల వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఎండల తీవ్రత ఏమాత్రం వారిని ఇబ్బంది పెట్టలేదు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. ప్రకృతిని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటే ఎలాంటి కష్టాన్నైనా సులభంగా జయించొచ్చని ఆ ముగ్గురు కోడళ్ళు, ఆ కుటుంబం ఆ ఊరి మొత్తానికి ఆదర్శంగా చెప్పారు. పచ్చగడ్డి ఇల్లుగా మారిన వారి ఇల్లు ఆ ఊళ్ళో అందరికీ ఒక స్ఫూర్తిగా మిగిలిపోయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.